వస్తుందంటనా? ఇందిరా 5 అండి. ఒక కటింగ్ అయిపోయింది. ఎకరం 90 సెంట్లు 30 క్వింటాలు దిగినాయి. ఇప్పుడు ఇంకా 30-35 క్వింటాలు ఉన్నాయి. చాలా పచ్చికాయ ఉంది, పండుకాయ ఉంది. సగం పచ్చికాయ సగం పండుకాయ. శ్రీ సాయి సరిత సీడ్స్. ఏడా మామూలుగా దానికి కూడా భయమే, పాముకు కూడా భయమే. మనం అంటే మనం ఉన్నామే. అసలు మా అన్న మాట్లాడితే మాట చెప్పండి. వచ్చిన వాళ్ళు నేను చెప్పింది ఒక చేతి వాళ్ళు ఒకటి అడుగుతుంటే మాట్లాడతారు రాదనుకుంటుంటే వాళ్ళు అడుగులు మా తమ్ముడే, మా సొంత తమ్ముడే అన్నదాకే అదే సంగతి అన్నారు. మరి మా ఇద్దరు అన్నదమ్ములు చెప్పినా కదా ఫుడ్ ఇంత లేట్ అయింది. మరి రా ఇంతమంది చెప్పాలి. పొద్దున్న చెప్పిన వాడని మరి హోటల్ ఎదురుస్తాడు ఆకుపోతే ఉన్న పని అంటుంది. వాళ్ళు అంటే మాట్లాడుతూ ఉంటారు, మనం వాళ్ళ మాటలు పట్టించుకోవాలి. మొత్తం తీసుకొస్తాం. వీళ్ళకి వెళ్ళని మనం అన్న క్యాండిడేట్లు వాళ్ళంతా. మేము ఇక్కడ ఈ పాయింట్లో అన్న ఆ పాయింట్ మంది పెట్టించాను అన్న. మొన్న 600 మందికి ఎందుకు పెట్టించావు? పంటది కదా మొన్న దీనికి నిన్ను పొలం వేస్తా అంటుండే వెళ్ళ ఆల్రెడీ చేసేదే అంట. మారుస్తారు పొలం పచ్చి మొక్కజొన్న ఏదో పైరు మార్చుకుంటారు. పంట మార్పిడి అది వాస్తవేనా? అది మాత్రం వస్తుంది. ఎవరికి వస్తుంది ప్రతి పెడతారు, మిరప పెడతారు, ప్రతిదీ మొక్కజొన్న కూడా పీల్చేవాళ్ళు. ప్రతిదీ పీల్చే వేస్తే పీల్చే ఏ కంపెనీ లోపలికి ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. మొక్కజొన్న వీళ్ళేది రోజు వస్తున్నారా అనుకుంటుంది. నెక్స్ట్ వెళ్తే అలవాటు అవుతుంది. సార్ అంటే తప్పుతుంది. ఇది మనం పోయి నెక్స్ట్ ముందుగానే చెప్పు. అయితే రమాదేవి కాడ ఆ రోజు ఫోటోస్ వీడియోస్ వచ్చినట్టుగా మామూలు ఆ ఫోటోస్ నాకు పంపి గుర్తులు వచ్చినాయి. అక్కడికి అట్లా కాదు, రామాదేవికి వీళ్ళకి ఒప్పించేటట్టు చెయ్యి. మన భోజనం చేసినాక ఫోటో ఫోటో చూసుకోవాలి. ఫార్మర్ కూడా ఉన్నాడు. ఇంకా వాడి చెప్పు ఏమన్నా గబక్కన వచ్చారు. మొన్న వీడియో చెప్తుంటేనే ఆ చేరు నుంచి రుడుతాలు వస్తున్నాం. మళ్ళీ దిక్కేము వాళ్ళ చేలో పోయి వాళ్ళు అట్టంగా నడుచుకుంటారు.